హాయ్ ఎవ్రీవన్, దిస్ ఈజ్ సంజు. యు ఆర్ వాచింగ్ క్రెడిట్ కార్డ్స్ హబ్. అండ్ మీరు నా ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఫైనల్లీ మన ఛానల్కి జాయిన్ బటన్ అయితే ఎనేబుల్ అయింది ఫ్రెండ్స్. సో మీలో ఎవరైనా ఛానల్కి సపోర్ట్ చేద్దాం అనుకునే వాళ్ళు వీడియో డౌన్లో జాయిన్ బటన్ అయితే ఉంటుంది. క్లిక్ చేసి మెంబర్షిప్లో అయితే జాయిన్ అవ్వచ్చు. అండ్ ఈ మెంబర్షిప్లో జాయిన్ అవ్వడం వల్ల వచ్చే బెనిఫిట్స్ కూడా మీరు స్క్రీన్ పైన అయితే చూడొచ్చు. అండ్ నేనైతే ఒక వీడియో అప్లోడ్ చేద్దాం అనుకుంటున్నా. మీ బ్యాంక్ నుండి ₹1 కూడా పే చేయకుండా, ఎటువంటి ఛార్జెస్ లేకుండా క్రెడిట్ కార్డ్ బిల్ని పే చేయడం ఎలా అని. ఈ వీడియో కావాలనుకునేవారు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, వీడియో అయితే అప్లోడ్ చేస్తాను. ఈరోజు మీకు తక్కువ ఇంట్రెస్ట్కి వన్ కార్డ్ నుండి అమౌంట్ని బ్యాంక్ ట్రాన్స్ఫర్ ఎలా చేయాలో మీకు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నా. ఇది ఓన్లీ వన్ కార్డ్కి మాత్రమే వర్క్ అవుతుంది. సో నేను ఇప్పుడు చెప్పే యాప్లో మీరు వన్ కార్డ్ని యూజ్ చేసి ఎడ్యుకేషనల్ పేమెంట్స్ చేస్తే ఎవ్రీ మంత్ మీకు క్యాష్ బ్యాక్ అండ్ రివార్డ్ పాయింట్స్ రెండు అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. సో మీకు ఈ ఆఫర్ని 2 యాప్స్లో అయితే ప్రొవైడ్ చేస్తున్నారు, క్రెడ్ అండ్ చెక్. ఈ 2 యాప్స్లో మీకు ఈ ఆఫర్ అయితే వర్క్ అవుతుంది. బట్ నేను తక్కువ ఇంట్రెస్ట్ అని చెప్పా కాబట్టి చెక్ యాప్ని అయితే సజెస్ట్ చేస్తాను. సో ఈ యాప్లో మీకు ఈ ఆఫర్ వర్క్ అవుతుందో లేదో తెలుసుకోవాలనుకుంటే ఫస్ట్ మీ వన్ కార్డ్ యాప్ అయితే ఓపెన్ చేయండి. అండ్ హోమ్ పేజ్లో ఎక్స్ప్లోర్ సెక్షన్లో ఉన్న ఆప్షన్స్ని అయితే సైడ్కి స్క్రోల్ చేయండి. అండ్ లాస్ట్లో ఎక్స్ప్లోర్ ఆఫర్స్ని అయితే క్లిక్ చేయండి. సో నెక్స్ట్ పేజ్లో ఆఫర్స్ సెక్షన్లో డౌన్కి స్క్రోల్ చేస్తే మీకు చెక్ ఎడ్యుకేషన్ అండ్ చెక్ రెంట్ ఈ 2 ఆఫర్స్ అయితే ఉంటాయి. బట్ మీరు చేసే ట్రాన్సాక్షన్ మినిమం ₹30,000 అయితే అవి ఉండాలి. అప్పుడే మీకు ఈ క్యాష్ బ్యాక్ కూడా వస్తుంది. మీరు చెక్ యాప్లో ట్రాన్సాక్షన్ చేసే ముందు ఈ ఆఫర్ ఉందా లేదా అనేది అయితే చెక్ చేయండి. అండ్ ఇప్పుడు చెక్ యాప్లో ట్రాన్సాక్షన్ ఎలా చేయాలో ఇప్పుడు చెప్పబోతున్నా. సో మీకు చెక్ యాప్ లేకపోతే డిస్క్రిప్షన్లో లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను, ఇన్స్టాల్ చేసుకుని లాగిన్ అయితే అవ్వండి. ఫస్ట్ మీ చెక్ యాప్ అయితే ఓపెన్ చేయండి. సో ఈ యాప్ని మీరు ప్రీవియస్గా యూజ్ చేసి వన్ కార్డ్ని ఆల్రెడీ యాడ్ చేసి ఉంటే నో ప్రాబ్లం. లేకపోతే డౌన్లో పే ఆప్షన్ అయితే క్లిక్ చేయండి. అండ్ టాప్లో కార్డ్స్ దగ్గర యాడ్ క్లిక్ చేసిన తర్వాత క్రెడిట్ కార్డ్స్ దగ్గర యాడ్ న్యూ ఆప్షన్ అయితే క్లిక్ చేయండి. అండ్ నెక్స్ట్ పేజ్లో మీ కార్డ్ నెంబర్ అయితే ఎంటర్ చేయండి. అండ్ డౌన్లో నెక్స్ట్ ఆప్షన్ అయితే క్లిక్ చేయండి. సో నెక్స్ట్ పేజ్లో మీ కార్డ్ ఎక్స్పైరీ డేట్ అండ్ సివివి ఎంటర్ చేసి డౌన్లో నెక్స్ట్ని అయితే క్లిక్ చేయండి. సో నెక్స్ట్ మీ కార్డు వెరిఫై చేయడానికి వెరిఫై మై కార్డ్ ఆప్షన్ అయితే క్లిక్ చేయండి. అండ్ మీ కార్డ్ నుండి ₹2 అయితే డెబిట్ చేసి మళ్ళీ రీఫండ్ అయితే చేస్తారు. సో మీ కార్డ్ అయితే యాడ్ అవుతుంది. వన్స్ వన్ కార్డ్ని యాడ్ చేసిన తర్వాత డౌన్లో రెంట్ ఆప్షన్ అయితే క్లిక్ చేయండి. అండ్ టాప్లో మీకు రెంట్ పేమెంట్ అండ్ ఎడ్యుకేషన్ ఫీజ్ ఈ 2 ఆప్షన్స్ అయితే ఉంటాయి. సో రెంట్ పేమెంట్ అయితే క్లిక్ చేయకండి. ఎందుకు అంటే రెంట్ పేమెంట్కి క్యాష్ బ్యాక్ వచ్చిన కార్డులో మళ్ళీ ఎక్స్ట్రా ఛార్జెస్ అయితే ఛార్జ్ చేస్తున్నారు. అండ్ ఎడ్యుకేషన్ ఫీజులో 3 ఆప్షన్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అందులో ఒక ఆప్షన్ అయితే సెలెక్ట్ చేయండి. అండ్ నెక్స్ట్ స్టెప్లో అమౌంట్ అయితే ఎంటర్ చేయండి. ఆల్రెడీ మెన్షన్ అయితే చేశాను, మినిమం 30,000 అయితే ట్రాన్సాక్షన్ చేయాలి. వన్స్ అమౌంట్ ఎంటర్ చేసిన తర్వాత నెక్స్ట్ ఆప్షన్ అయితే క్లిక్ చేయండి. సో నెక్స్ట్ మీకు యూపీఐడి అండ్ బ్యాంక్ డీటెయిల్స్ 2 ఆప్షన్స్ అయితే ఉంటాయి. ఈ 2 ఆప్షన్స్లో నేను యూపీఐడిని అయితే సెలెక్ట్ చేశాను. యూపీఐ ఐడిలో మీరు ఎవరికి అమౌంట్ సెండ్ చేద్దాం అనుకుంటున్నారో వాళ్ళ నేమ్ అండ్ యూపీఐడి అయితే ఎంటర్ చేసి యారో మార్క్ అయితే క్లిక్ చేయండి. మీరు ఎవరిదైతే యూపీఐడి ఇచ్చారో వాళ్ళ నేమ్ అయితే సెర్చ్ చేస్తుంది, లేదా మీ యూపీఐడి కూడా ప్రొవైడ్ చేయొచ్చు. అండ్ డౌన్లో నెక్స్ట్ ఆప్షన్ అయితే క్లిక్ చేయండి. సో నెక్స్ట్ పేజ్లో మీరు వన్ కార్డ్ని అయితే సెలెక్ట్ చేయండి. అండ్ నెక్స్ట్ పేమెంట్ సమ్మరీ పేజ్ అయితే ఓపెన్ అవుతుంది. అండ్ ఆ పేజ్లో మీకు డీటెయిల్గా ఎంత అమౌంట్ విత్డ్రా చేస్తున్నారు అండ్ ఎంత ఛార్జ్ చేస్తున్నారో మీరు స్క్రీన్ పైన చూడొచ్చు. సో మీరు చెక్ యాప్లో వన్ కార్డ్ని యూజ్ చేసి ఎడ్యుకేషనల్ పేమెంట్స్ చేస్తే మీకు క్యాష్ బ్యాక్ ప్రొవైడ్ చేస్తున్నారు అని చెప్పాను. సో మీరు చేసే పేమెంట్కి క్యాష్ బ్యాక్ ప్రొవైడ్ చేశారో లేదో తెలుసుకోవాలి అనుకుంటే సేమ్ పేమెంట్ సమ్మరీ పేజ్లో సర్వీస్ ఛార్జ్ దగ్గర ఆఫర్ అప్లైడ్ అని ఉంటుంది. ఆప్షన్ అయితే క్లిక్ చేయండి. అండ్ మీకు షార్ట్ పేజ్ అయితే ఓపెన్ అవుతుంది. అండ్ ఆ పేజ్లో మీరు డీటెయిల్గా అయితే ఛార్జెస్ చూడొచ్చు. అండ్ మంత్లీ 1 టైం మాత్రమే ఈ ఆఫర్ వర్క్ అవుతుంది. వన్స్ కన్ఫర్మ్ చేసుకుని డౌన్లో పే ఆప్షన్ అయితే క్లిక్ చేయండి. సో మీకు పేమెంట్ పేజ్ అయితే ఓపెన్ అవుతుంది. అండ్ మీరు ట్రాన్సాక్షన్ని త్రూ స్వైప్ ఆర్ అప్రూవ్ యూజింగ్ ఓటీపీ ద్వారా కంప్లీట్ చేయొచ్చు.
అండ్ మీ పేమెంట్ అయితే కంప్లీట్ అవుతుంది. సో ఈ పేమెంట్‌కి మీకు రివార్డ్ పాయింట్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ మీకు పేమెంట్ అయితే వితిన్ 1 అవర్‌లోనే మీ బ్యాంక్ అకౌంట్‌కి అయితే ట్రాన్స్‌ఫర్ అవుతుంది. సో ఈ విధంగా మీరు వన్ కార్డ్‌లో అమౌంట్‌ని తక్కువ ఇంట్రెస్ట్‌కి చెక్ యాప్‌ని యూజ్ చేసి విత్‌డ్రా చేయొచ్చు. అండ్ మీకు చెక్ అండ్ వన్ కార్డ్ యాప్ లింక్స్ అయితే డిస్క్రిప్షన్‌లో ప్రొవైడ్ చేస్తాను. లింక్ క్లిక్ చేసి యాప్స్‌ని అయితే ఇన్‌స్టాల్ చేసుకోండి. సో వన్ కార్డ్‌లో మీకు 5x మల్టిప్లైయర్ అయితే ఉంటుంది. ఏంటి అంటే వన్ కార్డ్‌లో మీరు 3 డిఫరెంట్ కేటగిరీస్‌లో కార్డ్ యూజ్ చేసి ట్రాన్సాక్షన్స్ చేస్తే మీకు టాప్ 2 కేటగిరీస్‌లో వచ్చిన రివార్డ్ పాయింట్స్‌కి 5x మల్టిప్లై అయితే అవుతుంది. సో మీకు 1% క్యాష్ బ్యాక్ అయితే రిటర్న్ అవుతుంది. మీకు చెక్ యాప్‌లో రిసీవ్ అయిన డిస్కౌంట్ అండ్ యాప్‌లో ఎక్స్ట్రా 1% క్యాష్ బ్యాక్ ఈ 2 ఆఫర్స్‌ని మర్జ్ చేసుకుంటే మీకు తక్కువ ఇంట్రెస్ట్‌కే అమౌంట్ అయితే విత్‌డ్రా అవుతుంది. సో దట్స్ ఇట్ ఫ్రెండ్స్. మీకు వన్ కార్డ్ నుండి తక్కువ ఇంట్రెస్ట్‌కి అమౌంట్ ఎలా విత్‌డ్రా చేయాలో డీటెయిల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేశాను అనుకుంటున్నా. అండ్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. అండ్ మీకు ఈ వీడియో హెల్ప్‌ఫుల్ అయితే ఛానల్‌కి లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేయండి. అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్‌కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్. బాయ్ బాయ్.